భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 61వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో మనము 42వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇది శ్లోకం. ఇది ఒక్క సనాతన ధర్మంలో తప్ప ఈ సృష్టి రహస్యాలు ఏవైతున్నాయో ఏ మతాల లోపల కూడా మనకు దొరకవు. ఇవి హేతుయుక్తమైనటువంటి సృష్టి రహస్యాలు అన్నట్టు. ఏంటిది? పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతానికి లోబడి మనం చేసే సత్కర్మలు దుష్కర్మల యొక్క ఆధారంగా ఏమవుతుంది మనం దేహత్యాగం తర్వాత అనేటువంటి స్పష్టమైనటువంటి లెక్కలు ఏవైతున్నాయి కదా, ఈ సనాతన ధర్మం లోపలనే ఉన్నాయి. ఇక్కడ ఏముందంటే, నిన్న శ్లోకాల లోపల చూసుకున్నాం మనం. యోగ సాధన చేసేటువంటి వాడు మార్గమధ్యం లోపలనే పథభ్రష్టుడైపోతే వాని దుర్గత్య సద్గత్య అని చెప్పేసి ప్రశ్నలు వేస్తే, మంచి కార్యములు చేయవాడు ఎవడును వినాశనం పొందడం అని చెప్పి దుర్గతిని పొందడం అని చెప్పేసి చెప్పబడ్డది అన్నట్టు. ఎట్లా అవుతుంది మరణానంతరం అంటే, వాడు చేసుకున్నటువంటి జ్ఞాన సాధన ఏదైతుందో ఆ జ్ఞాన సాధన పరిపక్వత కాక మొదలు దేహత్యాగం అయిపోతే అశుభం మాత్రం జరగది. చాలా ఉదాహరణ నేను ఇచ్చేసినా, మనం ఈరోజు ఇచ్చేవలసిన అవసరం లేదు. అందులోపలనే ఇప్పుడు మోక్షానికి బ్రహ్మజ్ఞానానికి చాలా దగ్గర లోపల వచ్చి ఏదో కారణాల వల్ల మరణమే సంభవించింది అనుకో. చాలా దాదాపు 100 మార్కుల పేపర్లో 70 మార్కులు కంప్లీట్ చేసుకున్నాడు, 80 మార్కులు కంప్లీట్ చేసుకున్నాడు అనుకోండి మోక్షం అనేటువంటి దాని లోపల. అటువంటి దేహత్యాగం చేసిన పరిస్థితి ఏమిటిది అనేటువంటి విషయము చెప్తా ఉన్నాడు అన్నట్టు. లేక జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశం అనేది జన్మించున్నాడు. అంటే ఆశ్రమాల లోపల మునిపుత్రులై జన్మించడము, లేకపోతే అనుభవ జ్ఞానంతో కూడుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ వంశం లోపల జన్మించి అక్కడ నుంచి వాళ్ళ యొక్క సంస్కారాన్ని పొందడం ఏదైతే ఉందో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పేసి జ్ఞానవంతులైన యోగుల యొక్క వంశం అనేది జన్మించున్నాడు. ఈ ప్రకారంగా జన్మం లోకమున మహాదుర్లభమైనది. అంటే ఎన్నో వంశాలు ఉన్నాయి, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్నో మఠాలు ఉన్నాయి. అయితే పరంపరాగతంగా వస్తున్నటువంటి మఠాలు, మాన్యాలు, ఆశ్రమాలు, దేవస్థానాలు ఏవైతున్నాయో అనువంశీయంగా దానికొక్కడు ఉండవలసి వస్తుంది అన్నట్టు. లేక ఎన్నుకున్న వ్యక్తి అయినా కానీ సన్యాసాశ్రమాలు ఉంటే ఎవరికొకరికి అపాయింట్మెంట్ చేయడము తప్పని కర్మ కాబట్టి అపాయింట్మెంట్ చేస్తారు అన్నట్టు. లేకపోతే పతనావస్థకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏముందంటే, జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశం నందే బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన అనుభవం లోపలనే ఉండేటువంటి వాడు యోగి. అటువంటి వంశం లోపల పుణ్యాత్ములకు సంతానం జన్మించడం ఏదైతుందో ఎప్పుడు సౌభాగ్యం అంటే, ఆ అడుగుజాడల లోపల నడవడానికి సిద్ధమై జన్మిస్తాడు అన్నట్టు. ఇవి అక్కడక్కడ మనకు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. పూర్వపు అధిపతిని మించిపోతాడు ఒక్కొక్కడు. అదే వంశంలో పుట్టినటువంటి వాడు, అదే తండ్రికి పుట్టినటువంటి వాడు, వాడు ఊహకు అందనంత హై లెవెల్కి ఎదిగిపోతూ ఉంటాడు. ఇది ఈ లోకం లోపల చాలా లోకంన మహా దుర్లభమైంది.
ఏ ఎట్లా దుర్లభమైందంటే జ్ఞానవంతుడు కావాలి, యోగ స్థితిలో ఉండాలి. ఇటువంటి జన్మ చాలా దుర్లభమైంది. కానీ ఈ పొద్దు రేపు ఏం నడుస్తున్నాయంటే తండ్రి కంటే ఎక్కువ ఆస్తులు కొడుకు బాగా సంపాదించి పెడితే వాడు గొప్పవాడుగా అనిపిస్తాడు. పూర్వపు ఆశ్రమాధిపతి కంటే ఇప్పుడు వచ్చిన ఆశ్రమాధిపతి పదంతల ఆస్తిపాస్తులు సంపాదించి ఏదో వాచా జ్ఞానంతో మందిని బురిడి కొట్టించడం అయితేనో తండ్రిని మించిన కొడుకు అట్లా ఒప్పదన్నట్టు. జ్ఞానము జ్ఞానమే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే. ఎవ్వడు గొప్పగాడు, అన్నిటికంటే గొప్పనైనటువంటిది జ్ఞానమే. కాబట్టి అటువంటి జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అటువంటి జ్ఞానుల పరివారం లోపల, సంసర్గం లోపల, వాతావరణం లోపల పుట్టడము ముఖ్యం కాదు. పుట్టిన తర్వాత వాళ్ళకంటే మించినోడు అనిపించుకుంటే ముఖ్యం. దేంట్లో? అనుభవంలో, జ్ఞానములో, అనుభవములో. అట్లా పుట్టి ఇట్లా వైభవాన్ని, జ్ఞానం యొక్క వైభవాన్ని సంతరించుకోవడం నిజంగానే చాలా తక్కువ ఉంటుంది ప్రపంచం లోపల. ఆర్భాటాలు ఇప్పుడు ప్రపంచం లోపల ఏముందంటే వైభవము, అనుభవం. మనకు కనిపిస్తున్నదంతా వైభవాలు కనిపిస్తూ ఉన్నాయి అన్నట్టు. ఆ వైభవాలతో కూడుకున్నటువంటి వాళ్లకు అనుభవము, వైభవము రెండు, పక్షికి రెండు రెక్కల్లాగా ఉండడం అంటే చాలా అరుదైనటువంటి విషయం అది. మొత్తం మీద ఇక్కడ వైభవంకే లోకులు వైభవానికే ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు అన్నట్టు. ఆ ఆశ్రమాధిపతులకు అనుకోండి, మఠాధిపతులకు అనుకోండి, ఇటువంటి ఏవైతే ఉంటాయో మొత్తం మీద వాళ్ళ గుర్తింపు ఏదైతే ఉందో వాళ్ళ వైభవమును బట్టే సమాజం గుర్తిస్తూ ఉన్నది. కాబట్టి గుర్తించి వాళ్ళ వైభవ ప్రదర్శనను చూసి ఇంకా వాళ్ళ వైభవపేతం కావాలని చెప్పేసి చేయుతనిస్తున్నది సమాజం. అంతే, భౌతికమైనటువంటి చూపు తప్ప, బాహ్య దృష్టి తప్ప అంతర్దృష్టి లేదు, సమాజానికి లేదు. కాబట్టి వాళ్ళు అట్లాగే కోరుతారు, వీళ్ళు ఇట్లాగే మసులుకుంటారు. ఇది కాదు, చాలా గొప్పనైనటువంటి విషయము. వైభవం ఉందా లేదా అవసరం లేదు, అనుభవం కావాలి. ఏం అనుభవం? జ్ఞానానుభవం కావాలి. ఏంటి జ్ఞానానుభవం? అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యము తన అనుభవం లోపల ఉండాలి. స్వభావాధ్యాత్మం ఉచ్యతే అంటే నీ భావములో నీవు ఉండిపోవడమే అధ్యాత్మం అన్నట్టు. అది ఉన్నా చూసే పరిస్థితులు ఎవరు లేరు. ఉంటారు కొంతమందిగా, లేరనే కాదు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మన ఋషి సంస్కృతి అనుభవ ప్రధానమైంది తప్ప వైభవ ప్రధానమైంది కాదు. దానికి ఇప్పుడు తప్పుడుగా చిత్రీకరిస్తూ అనుభవాన్ని పక్కకు పెట్టిండ్రు, బ్రహ్మానుభవాన్ని పక్కకు పెట్టిండ్రు, వైభవాలనే ఎక్కువ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ పొదటి వచ్చినటువంటి పరిస్థితి ఇదే ఉంది. కానీ ఇక్కడ అది చెప్పడం లేదు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతేచ తతో భూయ సంసిద్ధౌ కృనందన. యోగ భ్రష్టుని యొక్క విషయాలు జరుగుతూ ఉన్నాయి. పూర్వజన్మ పునర్జన్మను నమ్మే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇవి అర్థమే కావు. మొత్తం మీద పూర్వజన్మ పునర్జన్మ నమ్మలేదనుకోండి, 1,00,000 ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక చచ్చిపోవాల్సి వస్తుంది. వాడు ఏదానికి సరిగ్గా సమాధానం ఉండదు. పూర్వజన్మ పునర్జన్మ నమ్మనటువంటి వాడు ప్రపంచం లోపల వైచిత్ర్య వైవిధ్యాలకు సమాధానం చెప్పాలి. వాడు అట్లెందుకున్నాడు, వీటెందుకు లేడు, ఇవన్నీ ప్రశ్నలు వస్తుంటాయి అన్నట్టు. వీడికి సమాధానం చెప్పలేకనే విధర్మీయులు, అన్య మతస్థులు మీరు ఏమి మాట్లాడకూడదు దేవుని శాసనం విషయం లోపల, ప్రశ్నలు వేయకూడదు అంటారు అన్నట్టు. అంటే చేతగానితనం అని అర్థం అన్నాడు. ఎందుకు ప్రశ్నలు వేయకూడదు? ప్రశ్నలు వేసేవాడు అలసిపోయి ఆ సమాధానముతో ఇక ప్రశ్నలు లేకుండా సకల సంకల్పాలకు సమాధి చేసేటువంటి సత్తా సనాతన ధర్మానికి ఉన్నదన్నట్టు. ప్రశ్నలు వేయడం మంచిది కాదు అనేటువంటిది విధర్మీయులు అన్నట్టు. ఇక్కడ ఏమంటున్నాడు? ఓ అర్జున, అట్లా అతడు యోగుల వంశమున జన్మించి పూర్వదేహ సంబంధమైన బుద్ధితోటి సంపర్కం పొందుచున్నాడు. చిన్నగా ఉదాహరణ తీసుకోవాలంటే ఇక్కడ మనము అట్టి సంస్కారం వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి కొరకై మరలా తీవ్రతర ప్రయత్నమును సల్పుచున్నాడు. ఉదాహరణకి పరాశర మునికి
కారణాంతరాల వల్ల వ్యాసుడు జన్మించాడు. చూడండి ఎట్లున్నది. పరాశరుడు కూడా మహాతపస్సంపన్నుడు. జరగవలసింది కాల నిర్ణయం ప్రకారం జరిగిపోయింది. బేస్త కన్యతోని సంబంధం చేయడం లోపల వ్యాసుడు పుట్టాడు. అంటే ఇది సూట్ అయిపోతుంది, కరెక్ట్ సూట్ అయిపోతుంది ఈ శ్లోకాలకు. పుట్టింది మహాతపస్సంపన్నమైనటువంటి రక్తం లోపల. పుట్టిండు పరాశరుని పేరు అంత లేదు, ఎంతైతే వ్యాస భగవానుడు ఉన్నదో. వ్యాసుడు ఎంత గొప్ప గొప్ప పనులు చేసాడు. వేదాలను విభజించాడు, భాగవతాన్ని రాసిండు, భారతాన్ని రచించిండు, 18 పురాణాలు రాసిండు, బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిండు. చాలా గొప్ప గొప్ప విషయం అన్నట్టు. అదంతా మొత్తం మీద ఈ రకంగా వ్యాస భగవానుడు పరాశరుని కంటే మించిపోయాడు. ఇది నిజమైనటువంటి జన్మించడం అంటే. ఆ పరంపర ఇప్పుడు దెబ్బతినిపోయింది, ఇప్పుడు మనం దాన్ని చెప్పుకోలేం. తర్వాత పరాశరుని కంటే వ్యాసుడే మించిపోయినాడు అనుకుంటే సుదుర్లభమైన జన్మ. వ్యాసుని కంటే ఎంతో మించిపోయినటువంటి వాడు శుక మహర్షి. శుక మహర్షి అంటే మామూలు కాదు, చాలా గొప్ప బ్రహ్మనిష్ఠ తత్పరుడు. ఆయన నిరంతరం బ్రహ్మంలో ఉండేటువంటి వాడు. అట్లా ఒకరిని మించి ఒకళ్ళు ఉంటారు. అక్కడ పరాశరునికి పుట్టినటువంటి వ్యాసుడు అనుకోండి, వ్యాసునికి పుట్టినటువంటి శుకుడు అనుకోండి, అట్లా అతడు యోగుల వంశంలో జన్మించి. ఇది జన్మ అంటే ఇటువంటి చాలా అరుదు ఉంటాయి. అందుకే సుదుర్లభ అని చెప్పిండు కదా. అట్లా పుట్టి ఏమైపోతుంది, పూర్వజన్మ సిద్ధాంతం యొక్క రహస్యాలు ఇవి. ఎంతో గత జన్మ లోపల 80% వరకు బ్రహ్మీ స్థితి కొరకు ప్రయత్నించి సఫలమైన తర్వాత దేహత్యాగం అయితే ఎట్లా పుడతాడంటే, ఇంకా చాలా తక్కువ శ్రమ లోపల ఎక్కువ ఫలితం పొందేటువంటి అట్లా అతడు యోగుల వంశంలో జన్మించి, అటువంటి వాతావరణం వాళ్ళకి జన్మించి పూర్వదేహ సంబంధమైన 80% అక్కడ కంప్లీట్ చేసిన గత జన్మ లోపల. ఆ 80% అట్లాగే ఉంటుంది. నిన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ పొద్దు ఏం చెప్తున్నా అంటే, భారతదేశం లోపల స్టాండర్డ్ యూనివర్సిటీస్ లోపల ఎంఎస్సి పాస్ అయిపోయాడు అనుకోండి, మొత్తం మీద ఏ యూనివర్సిటీలో అయినా డాక్టరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ యూనివర్సిటీలో పోయినా కానీ. ఎందుకంటే ఎంఎస్సి లోపల మంచి ర్యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా ఏ యూనివర్సిటీకి పోయినా కానీ మళ్ళీ ఎంఎస్సి చదవమని ఎవరు అన్నారు. పిహెచ్డి చేస్తా అంటే పిహెచ్డి సౌకర్యాలే కల్పిస్తారు అన్నట్టు. అట్లా పర్ఫెక్ట్గా గత జన్మ లోపల సాధన జరిగింది అంటే ఈ జన్మ లోపల వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీ లోపల పాస్ అయినటువంటి పీజీ అక్కడ పిహెచ్డీకి పనికి వస్తుంది అన్నట్టు. అక్కడ మళ్ళీ ఎంఏ చదువుమన్నారు మొత్తం మీద. అట్లా ఉంది ఇది కూడా. అట్లా పూర్వదేహ సంబంధమైన బుద్ధితోటి ఎక్కడుంటాయి అవన్నీ ఈ రోజుల్లో బాగా అర్థమైపోతుంది మనకు. ఫోన్లో సిమ్ కార్డు ఉంది, సిమ్ కార్డులో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఫోన్ అనుకోకుండా పాడైపోయింది, పని చేయకొచ్చింది ఫోన్. ఫోన్ తీసేయండి. సిమ్ కార్డ్ ఇంకో కొత్త ఫోన్లో వేస్తే ఆ కొత్త ఫోన్ లోపల పాత కార్డులను మళ్ళీ నింపవలసిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఏమైతే ఫీడింగ్ మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఆటోమేటిక్గా ఈ ఫోన్ పోయింది, కొత్త ఫోన్ తీసుకొని అందులోపల సిమ్ కార్డ్ వేసేసినారు. ఆటోమేటిక్గా ఉన్న ఫీడింగ్ అంతా అందులోపల ఎట్లయితే ఉంటుందో, గత జన్మ లోపల ఎంతో ఘోరమైనటువంటి సాధన చేసి సిద్ధుడైనటువంటి వ్యక్తి ఎవరైతున్నారో అటువంటి వ్యక్తి ఇంకొక జన్మ లోపల పూర్ణయోగ సిద్ధి కొరకు ప్రయత్నించడం కొరకు అటువంటి వాతావరణం లోపల పుడతాడు. గత జన్మది ఎక్కడ పోకుండా సిమ్ కార్డులో ఫోన్ పాడైపోయినా సిమ్ కార్డులో ఎట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాని అంతఃకరణ లోపల సూక్ష్మ శరీరం లోపల కూడా అది సిమ్ కార్డ్ లాగా అన్నీ స్టోర్ అయి ఉంటాయి. అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. పూర్వదేహ సంబంధమైన బుద్ధితోటి సంస్కారం పొందుతున్నాడు. ఈ బుద్ధితోటి సంస్కారం అంటేనే సిమ్ కార్డ్ అన్నట్టు పొందుచున్నాడు. అట్టి సంస్కారం వలన అతడు ఆల్రెడీ ఉండనే ఉన్నది. అదంతా ఇక్కడ ఎంఎస్సి పాస్ అయిపోయాడు, మంచి కాలేజ్ ర్యాంకర్ ఉన్నాడు కాబట్టి, యూనివర్సిటీ ర్యాంకర్ ఉన్నాడు కాబట్టి
ఇంకొక యూనివర్సిటీలో పోయిన తర్వాత ఇక్కడుండే సర్టిఫికెట్ ఆధారంగా అక్కడ డాక్టరేట్ కొరకు ఎట్లా అవకాశం కల్పిస్తారో ఇది అట్లాగే పూర్వదేహం లోపల ఎంతో గొప్ప సాధన తత్పరత ఉన్నప్పుడు ఆ సంస్కారం వలన ఈ జన్మ లోపల అతడు పూర్ణయోగ సిద్ధి కొరకై మరలా తీవ్రతర ప్రయత్నం సల్పుచున్నాడు. ఆటోమేటిక్ అది ఎట్లుంటుందంటే ఇంకా అద్భుతంగా 44వ శ్లోకం లోపల వస్తుంది. అతడు పూర్ణయోగ సిద్ధి కొరకై మరలా తీవ్రతర ప్రయత్నం సల్పుచున్నాడు. సంస్కారాలనేటువంటి ఊకుండనివ్వవు. అందుకే అంత్యకాలే చ మామేవా 8వ అధ్యాయం లోపల వస్తుంది. స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గత్యం. అంటే చివరికి ఏ సంస్కారంతోనే నీవు దేహత్యాగం చేస్తావో ఆ సంస్కారముతోనే మళ్ళా అంత రికార్డ్ సూక్ష్మ శరీరం లోపల రికార్డ్ ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. అట్లా అయినటువంటి వ్యక్తి పూర్ణయోగ సిద్ధి కొరకై, పూర్ణయోగ సిద్ధి అంటే ఏమిటి? ఇది ఒక్క మాటలో చెప్పాలంటే పూర్ణయోగ సిద్ధి అంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పరమాత్మ పరిపూర్ణుడు. ఎందుకు పరిపూర్ణుడు అయినడు? జీవ జగత్తులతో పాటు ఉన్నాడు పరమాత్మ. జీవ జగత్తులతో పాటు ఉన్నాడు. జీవ జగత్తులు ఆయన యొక్క శక్తి విశేషాలే. కాబట్టి పరిపూర్ణుడైనడు. పరిపూర్ణుడు అంటే భగవంతుడు ఎందుకు పరిపూర్ణుడు అనవలసి వస్తుందంటే ఇంకొకటి సూది గుచ్చడానికి సందు లేకుండా అండపిండ బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది బ్రహ్మము అనేటువంటి సూత్రం ఏదైతే ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ సర్వమితి వాసుదేవ, వానికి ఆ పరిపక్వమైనటువంటి వ్యక్తికి సాధకునికి ఆ పరిపక్వమైన దృష్టి వస్తుంది. ఏ పరమాత్మ దర్శనం కొరకు ఎన్నో రకాల ప్రయత్నం చేసి పొందలేకపోయినటువంటి పరిస్థితి ఆ సాధన పరిపక్వత వల్ల ఈ జన్మ లోపల పూర్ణయోగ సిద్ధి అంటే అది తప్ప ఇంకొకటి కనిపించే ప్రసక్తి లేదు. ఎక్కడ పడితే అక్కడ దివ్యత్వమే ఉంది కాబట్టి దేవుని యొక్క శక్తే దివ్యత్వం. ఆ రకంగా దివ్యత్వం ఆధారంగా దైవాన్ని మాత్రమే దర్శిస్తూ ఉండడం ఏదైతే ఉందో అది పూర్ణయోగ సిద్ధి అన్నట్టు. దాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటాడు. శ్రవణ మననాలు అయిపోయినాయి. గత జన్మ లోపల శ్రవణమైంది, మననమైంది, నిధి అయిపోయింది. దాదాపు ఈ జన్మ లోపల ధ్యాస మాత్రం మిగులుతుంది. ఆ బ్రహ్మ ధ్యాస లోపలనే నిరంతరం ఉండేటువంటిదే పూర్ణయోగ సిద్ధి కొరకే మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపియోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. అటువంటి యోగభ్రష్టుడు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి అతడు పుట్టందడే ఏమైతే చూడండి. వాజశ్రవుడు అనేటువంటి ఋషి కొడుకు ఎవరైతే నచికేతుడు ఉన్నాడో ఆ వైభవం ఎట్లొచ్చింది చూడండి. కొన్ని మనం శాస్త్రాలు చదివితే అర్థమైపోతుంది. తర్వాత హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు ఎట్లున్నాడు చూడండి. ఎవడు నేర్పలే తనకి. వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు ఎవడు నేర్పలే. ప్రహ్లాదునికి ఎవరు నేర్పలే. ఆటోమేటిక్ పూర్వదేహం లోపల సిమ్ కార్డ్ లోపల ఏమవుతుందో ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఇక్కడ వాడు విద్యాభ్యాసం కొరకు గురువుల దగ్గర పంపిస్తే అక్కడనే ఓపెన్ అయిపోయింది మొత్తం మీద. అంటే ఏ గురువులు ఆయనకి నేర్పలే, ఆయననే గురువులకు ఉల్టా నేర్పిండు ప్రహ్లాదుడు. ఎందుకంటే అటువంటి పరిపక్వమైనటువంటి యోగ సంస్కారం ఉండబట్టి. యోగాభ్యాసంకు తానుగా నిశ్చయింపుకున్నాను. పుట్టిన తర్వాత ఇది కారణ జన్మలు అన్నట్టు. పుట్టిన తర్వాత ఎవరు ప్రోత్సహించారు ఆయనకు. ఎవరి దగ్గర పోవలసిన పని ఉండదు. ఎందుకంటే అన్ని కోర్సులు కంప్లీట్ అయిపోయినాయి. శ్రవణమన నిధి ధ్యాసన నిధి అయిపోయింది అన్నట్టు. అందుకే ఈ జన్మ లోపల ఇంకా ఏమో చేద్దామని తానుగా నిశ్చయింపుకున్నాను. పోయి ఇంకోదో కొత్త చేద్దామని చెప్పేసి తాను అనుకోకుంటే కూడా గత జన్మ సంస్కారం ఉన్నది కదా, అది పడుకోనివ్వదు, అది ఊరకుండనివ్వదు అన్నట్టు. కాబట్టి నిశ్చయింపకున్నాను పూర్వజన్మమందలి అభ్యాస బలము చేత. అందుకొరకే పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతం లోపల అభ్యాస బలం యోగం వైపునకే ఈడవబడుచున్నాడు. అటువంటి పరిపక్వమైనటువంటి యోగభ్రష్టుడు ఈ జన్మ లోపల
ఆ పూర్వజన్మ సంస్కారము లాగుకొని పోతూ ఉంటుంది అన్నట్టు. చాలా ఐటన్ అయిపోతుంది. మనం చూస్తూ ఉన్నాం, ఏదో కొన్ని కుటుంబాల లోపల సంస్కారం ఉండదు, పాడుండదు, ఏమి ఉండకపోయినప్పటికైనా కానీ ఎవరో కూడా అణిముత్యంలాగా పుడతారు అన్నట్టు. ఏదో ఒక నెపం కావాలి కదా, ఏ తల్లిదండ్రికి పుట్టవలసిందే కదా. రాముడు పుట్టిండంటే ఎంతమంది లేరు ప్రపంచం లోపల, కానీ దశరథునికే పుట్టవలసి వచ్చింది ఆయనకు. ఇవన్నీ ఉంటాయి ఇట్లా మొత్తం మీద. ఎటువంటి వాతావరణం అక్కడ లేకపోయినప్పటికైనా కానీ, ఎవరు ప్రోత్సహించకన్నప్పటికైనా కానీ, పూర్వజన్మ సంస్కారం ఏదైతుందో ఆ కోర్స్ కంప్లీట్ కొరకు బలత్కారంగా అది లాగుకొని పోతుంది అన్నట్టు. చూసుకోవాలి. ఇది ఏడవబడుచున్నాడు. ఇది ఇంకా కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఎంతో నంబర్ 1 సంస్కారవంతులైన పరివారంలో ఒకడు పుడతాడు, కానీ సంస్కారం లవలేశం కూడా వాని మనసు లోపల ఉండదు. ఎంత కట్టుబాటు చేసి ఎంత వానికి నియంత్రించినప్పటికైనా కానీ వాడు దుస్సాంగత్యము కోరుకుంటాడు. వాడు అప్రయత్నంగా దుస్సాంగత్యం జోలికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పూర్వ సంస్కారం అంది అట్లాగే ఉంది. అది ఎట్లా ఉందో ఈ గొప్ప సంస్కారము, యోగ సంస్కారము, బ్రహ్మజ్ఞాన సంస్కారం ఏం చేస్తుందంటే దాని పని అది చేసేస్తున్నట్టు. ఇది క్షేత్రం, ఈ దేహం అనేటువంటిది క్షేత్రం, భూమితో పోల్చబడ్డది. ఎందుకు పోల్చబడ్డదంటే తెలిసి చల్లినవా తెలియక వచ్చిపడ్డాయి బీజాలు పొలం లోపల, మొలిచేది పక్క. అవి అట్లాగే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో కదా, పూర్వం లోపల ఏ సంస్కారాలు ఉంటే ఆ సంస్కారాలు అనుకోకుండా ఈ జన్మ లోపల మళ్ళీ వాటి వైపే లాగపడతాడు మనిషి. ఇది దుస్సాంగత్యంలో చూసుకో, దుష్టులను చూసుకో, సన్మార్గ వర్తనలను చూసుకో. చాలా విచిత్రం అన్నట్టు. ఎలాంటి వాతావరణం లేని ఇంట్లో పుట్టి మహాయోగులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్వామి వివేకానందుని తండ్రి, స్వామి వివేకానందుని అతడి జ్ఞానిగాడు, పుట్టిండు అక్కడ. రామకృష్ణ పరమహంస పుట్టిన పరివారము ఏమి అంత పెద్ద యోగుల వంశము అది ఇది కాదు. ఉన్నారు పరిశుద్ధాత్ములు ఉన్నారు అన్నట్టు. ఈ రకంగా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస తీసుకోండి, ఎందరెందరో చరిత్ర లోపల అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం లెక్కించుకుంటూ కూర్చుంటే నిజమైనటువంటి యోగుల పూర్వీకులంతా గొప్ప సంస్కారవంతులు కాకపోయినప్పటికైనా కానీ అక్కడ పుడతారు. వాళ్ళు పుట్టిన తర్వాత ఆ వాతావరణం అక్కడ అననుకూలమైన వాతావరణం వాళ్ళకి ఏమీ చేయదు. ఎందుకంటే సంస్కార బలం పవర్ఫుల్గా ఉంటుంది. ఏమైపోద్ది అక్కడ బై ఫోర్స్ ఆధ్యాత్మిక వాతావరణం దిక్కే లాక్కొని పోతుంటారు అన్నట్టు. ఒక్కొక్క ఇంట్లో తండ్రి ప్రొఫెసరు, తల్లి అసిస్టెంట్ ప్రొఫెసరు, మంచి చాలా గొప్ప పండితులు, గొప్ప సంస్కారం, వాళ్ళు పుట్టిన కులం కూడా చాలా గొప్పదే. మరి అక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాగే కావాలని ఏం రూల్ లేదు. ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాం పుట్టిన పరివారం ఎట్లున్నది? మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టిన కుటుంబం ఎట్లుంది? ఒక ముస్లిం కుటుంబము, పేద కుటుంబము, కాయ కష్టం చేసి బతికేటువంటి కుటుంబము. అతను కూడా చిన్నగనోడు పేపర్ బాయ్గా పనిచేసినటువంటి పరిస్థితి. కానీ ఈ ఎక్కడ పుట్టిన ఏ వాతావరణం ఏమి చేయలేదు అతనికి. ఆటోమేటిక్ విద్యావంతుడు కాగలిగాడు. ఇట్లా పూర్వ సంస్కారంది ఇది ఉంటుంది. దీన్నే కిస్మత్ అంటారు. ప్రతి మతం లోపల కూడా కిస్మత్ అంటారు. ఒక ఇస్లాం మతంలో కిస్మత్ అంటారు. కిస్మత్ అంటే అదృష్టం అని అన్నట్టు మన భాష లోపల. అదృష్టం అంటే మనము చూడడానికి వీలు లేనటువంటిది. పూర్వజన్మ సంస్కారం అనే అదృష్టం అని అంటాం అన్నట్టు. వాళ్ళ అదృష్టం ప్రకారమే ప్రపంచం లోపల జరుగుతూ ఉంటుంది అంతా. అదృష్టమని నమ్మిన తర్వాత పూర్వజన్మను నమ్మరు. విచిత్రం అన్నట్టు. పూర్వజన్మను నమ్మనోళ్ళు అదృష్టం అనడానికి అవకాశమే లేదు. కనిపించనిది అది. దేవుడికి పని లేదా, రాసుకుంటూ కూర్చోవడం, నువ్వు ఓరా, నువ్వు వాగలవో, నువ్వు నిరుపేద కుటుంబం లోపల, నువ్వు ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ అయిపో, నీకు బుద్ధి లేకుండా బతికిపో అని రాసి పెడతాడు దేవుడన్నా. అట్లా రాసేవాడు దేవుడైనా పక్షపాతి అయిపోతాడు. లేక ఒకరికి ఉన్నవాడు పూర్వజన్మనే లేనప్పుడు దేవునికి పని లేనట్టనే లెక్క. పూర్వజన్మ ఎవరికి లేనప్పుడు మరి ఈ ప్రపంచం లోపల వివిధత్వాలు ఎట్లున్నాయి, ఎందుకున్నాయి అనే మాటకు వస్తే సమాధానం ఇవ్వలేరు ఎవరు కూడా. పూర్వజన్మ నమ్మితే కానీ ఈ జన్మ లోపల ఇక్కడే కొందరు నరకాన్ని అనుభవిస్తున్నారు, ఇక్కడే కొందరు స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు అన్నాడు. ఏ బేస్ మీద వాళ్ళకి నరకం, ఏ బేస్ మీద వాళ్ళకి స్వర్గం అనే మాటకు వచ్చేస్తే
పూర్వకర్మ ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. లేదు అని నమ్మము అంటే వీటికి సమాధానం చెప్పి తీరవలసి వస్తుంది. మేము సమాధానము చెప్పము నమ్మము అంటే పాఖండవాదం అంటారు దానికి. అందుకే ఈ రకంగా ఉన్నది ప్రపంచం లోపల. సంస్కారం అనేటువంటిది అది మంచి వాతావరణంలో పుట్టినటువంటి వాని సంస్కారం బాగలేకపోతే చెడు అయిపోతాడు. చెడు వాతావరణంలో పుట్టినటువంటి వాడు సంస్కారం బాగుంటే గొప్ప జ్ఞాని అయిపోతాడు. ప్రపంచం నిండా లక్షల సందర్భాలు మనకు వస్తున్నాయి, ఇవి అనుభవం లోపలికి వస్తున్నాయి అన్నట్టు. యోగం అయిందా ఇక్కడ? యోగాభ్యాసము తానుగా నిశ్చయింపుకున్నాను పూర్వజన్మనందలి అభ్యాస బలముచే యోగం వైపునకి ఇడవబడుచున్నాడు. లాక్కొని పోతున్న సంస్కారం అనేది లాక్కొని పోతుంది, అంతే సంగతి. కొందరికి చావు కూడా లాక్కొని పోతుంది, కొందరికి పదవి కూడా లాక్కొని పోతుంది. పదవికి వాడు యోగ్యుడు కాకపోయినప్పటికైనా కానీ పదవి వాడిని వరిస్తుంది. కొందరికి మృత్యువు లాక్కొని పోతుంది, వాడు చావాలని బయలుదేరిన ఇంట్లో నుంచి, కానీ అది లాక్కొని పోయి ఏమోడు చేసేసి మృత్యు బారిన పడిపోతాడు అన్నట్టు. ఇట్లా సంస్కారాలు అనేటువంటి గత జన్మ సంస్కారాలు ఈ జన్మ లోపల పట్టి ఈడ్చుకొని పోతుంటాయి. కాబట్టి ఈ జన్మ లోపల ఈడ్చుకొని పోయేటువంటి వాటికి ఎదురీదాలే, దుస్సంస్కారాలకు ఎదురేయాలంటే ఘనమైన పురుష ప్రయత్నం కావాలి. వాటిని ఎదుర్కోవచ్చు మనం. ప్రారంధము పురుష ప్రయత్నం రెండూ ఉన్నాయన్నట్టు మనం మొత్తం మీద. ఇక చాలా ముఖ్యమైన విషయం ఇదే శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, యోగము నిరంగ దలంపు గలవాడైనంత మాత్రము చేతనే నేను పూర్ణయోగ సిద్ధిని పొంది తీరాలనే తలంపు ఎప్పుడైతే మనిషికి వస్తుందో ఆ తలంపు కూడా గొప్ప సంస్కార పరిణామంగానే ఉంటుంది. ఆ తలంపు కూడా ఒట్టిగా రాదు. ఆ తలంపు యోగం నిరంగ తలంపు గలవాడైనంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటివేయుచున్నాడు. ఇది చాలా మహోన్నతమైనటువంటి విషయం. జీర్ణం కావడం చాలా కష్టం వేద పండితులకు. యోగము నిరంగ తలంపు గలవాడైనంత మాత్రం చేతనే పూర్ణయోగ సిద్ధి నాకు అయిందాక వీల్లేదని ఆలోచన చేసినటువంటి వానికి ఇక ఆగదు అక్కడ అని అర్థం అన్నాడు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతాడు మనిషి, ఉండడు. ఎందుకంటే 80% పూర్వ సంస్కారం ఉన్నప్పుడు ఈ జన్మ లోపల ఉండేటువంటి వాతావరణం 20% ఏం చేయలేదు వానికి. అటువంటి థాట్ ఆలోచన వానికి వస్తుంది. తలంపు గలవాడైనంత మాత్రం చేతనే ఏమైపోతున్నది? ఏంటిది పూర్ణయోగం? పరమాత్ముడే తానై కూర్చునేటువంటి తనలో నాలో ఉన్న నేనే మరేదో కాదు, పరమాత్మ యొక్క చైతన్యము. ఈ ఆత్మనే పరమాత్మ అన్నప్పుడు ఏం పొందినట్లు? అతను పూర్ణయోగ సిద్ధిని పొందినట్టు. ఇంకా తన అస్తిత్వమే పరతత్వం లోపల సమరసమైనప్పుడు ఆయనకి ఇంకా పొందేది, పొందబడేది, పొందకపోతే ఆగేది ఏమీ ఉండదు. ఏది పొందాలనే తలంపు ఉండదు. ఎందుకు ఉండదంటే పరమాత్మ పరిపూర్ణుడైనటువంటి పరమాత్మతోనే ఆత్మ సమరసమై ఉన్నది. ఆ కళ లోపల నుంచి కాదు అన్న కళ లోపల నుంచి మేల్కైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారు కదా, అంత గొప్ప స్టేజ్. ఇంకా దాని తర్వాత ఏముండదు, ఇక ఆలోచనలు ఉండే ఏముండే, స్థితప్రజ్ఞ ఉంటుంది అన్నట్టు. అక్కడ చెప్పిండు మనకు 2వ అధ్యాయం లోపల, వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుడు దాటివేయుచున్నాడు. చూడండి, వేదం లోపల అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు ఎన్నో ఇచ్ఛాపూర్తికి సంబంధించినటువంటి, చక్రవర్తి కావాలి, ధర్మబద్ధమైన పాలన అందించాలంటే రాజసూయ యాగం చేస్తారు. అదొకటి వేదం లోపల ఉన్నది. ఏంటి దాని పరిణామం? పెద్ద యాగం అది. అశ్వమేధము, రాజసూయము, ఇటువంటి యాగాలు ఏవైతే ఉన్నాయో కదా, చాలా ఉన్నాయి, చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటిదంటే మానసిక స్థాయిని మించిపోవవి. అవి ఎంత పెద్ద యజ్ఞాలు అయినప్పటికైనా కానీ ఫలాపేక్షతో కూడుకుని ఉంటుంది. ఫలము అన్నప్పుడు అక్కడ మానసిక స్థాయి ఉంటుంది తప్ప అతీంద్రియం స్టేజ్ లోపలికి వెళ్ళిపోడు మనిషి. అయితే ఎంత గొప్ప సకామంగా ఎంత గొప్ప తపస్సు చేస్తే అంత గొప్ప ఫలితం వస్తుంది. రావణునికి పాశుపతాస్త్రం లభించింది. హిరణ్యకశ్యపునికి ఎక్కడ ఎవరు చంపనటువంటి వరం లభించింది. గొప్ప గొప్ప రాక్షసులు గొప్ప గొప్ప వరాలు లభించినాయి అన్నట్టు. ఎందుకో వాళ్ళు ప్రపంచమే సర్వస్వం అనుకున్నారు కాబట్టి మనసు యొక్క లెవెల్ లోపలనే ఆలోచించారు. కావలసినటువంటి వేదోక్త కర్మానుష్ఠానం ఇక్కడ అందరూ కూడా, విశ్వామిత్రుడు కూడా చేసిండు, గొప్ప యాగం చేసిండు, గాయత్రి మంత్ర ద్రష్ట,
గొప్ప తపస్సు చేసిండు, అన్నీ చేసిండు. కానీ ఈ ప్రపంచం యొక్క ఫలమే ప్రధానంగా చేసిండ్రు. కాబట్టి వేదం లోపల ఉండేటువంటి 3 భాగాలు, 4 భాగాలు వేదం అయితే 3 భాగాల లోపల మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఈ దేహము ఏ భోగాలను పొందాలి, ఏ భోగం పొందాలంటే ఎలాంటి యజ్ఞం చేయాలి, ఏ వైభవం పొందాలంటే ఇది వైభవాలు ఎంత దూరం దాకా ఉన్నాయి మొత్తం మీద. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున ముందొస్తే 8వ అధ్యాయం లోపల ఈ లోకం లోపల భోగభాగ్యాలు పెద్ద పెద్ద రాజ్యభోగాలు కాకుండా పరలోకం లోపల కూడా స్వర్గాన్ని పొందడము, సత్యలోకాలను పొందడము, ఆ బ్రహ్మ భువనాల్లోక ఇటువంటి అన్ని ఎట్టెట్లా పొందాలనేటువంటి విషయాలంతా వేదం లోపల మనకు చెప్పబడ్డది అన్నట్టు. అయితే ఇందులోపల ఇదంతా కర్మకాండ కిందికి వస్తుంది. అంటే ఏం చేస్తే ఏం దొరుకుతుంది అని ఎట్లా అనుభవించాలి. కర్మకాండ అంటే పుట్టి నుంచి చచ్చేంత వరకు పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం లోపల ఎంతో దేవతల సమాహారంతో కూడుకునే ప్రపంచం లోపల ఏ దివ్యత్వాన్ని పొందాలి, ఆ దివ్యత్వం ఇదంతా నశ్వరమైనటువంటిది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఉండని ఆ కర్మకాండ ఏమైనా ఉండని, లోకలోకాంతరాలు ఏమైనా ఉండని, నచికేతునికి యమధర్మరాజు ఇవన్నీ చూపిస్తాడు. ఏ లోకంలో ఏ స్థానం కావాలి, ఏ భోగభాగ్యాలు కావాలి, ఏ అప్సరస స్త్రీలు కావాలి, నీకు ఏం కావాలనో తీసుకో, కానీ మరణానంతరం ఏముంటుందో అడగొద్దని చెప్పేస్తాడు అన్నట్టు. అదే బ్రహ్మజ్ఞానం. ఎందుకంటే అది ఇవ్వడానికి సిద్ధంగాడు యమధర్మరాజు. ఆయన పరిపాలన రహస్యం అది. అందుకే యమధర్మరాజు ఈయన వైరాగ్యాన్ని మెచ్చు, నీకు ఏమి ఇచ్చినా నాకు అవసరం లేదా, అవుటి కొరకు నేను రాలేదు, నాకు బ్రహ్మజ్ఞానం ఏంటిదో అనేటువంటి తెలుసుకోవాలనే అభిలాష ఉన్నది. ఈ ఆత్మ అనేది దేహత్యాగం తర్వాత ఏమైపోతుంది అనే మాట అడుగుతాడు. అటువంటి పరిస్థితి లోపల ఎప్పుడైతే మానసం అటువంటి యోగసిద్ధి కొరకు తయారై ఉన్నదో, ఏంటిది యోగసిద్ధి అంటే అయమాత్మ బ్రహ్మ తత్వమసి యొక్క అనుభవం. అంటే జీవో బ్రహ్మైవ నాపరహ. ఓరి నాయన, జీవుడుగా ఉండి ప్రపంచం లోపల కోరికలతో సతమతం కావడం కాదు ముఖ్యం. జీవో బ్రహ్మైవ నాపరహ. ఈ జీవం అనేటువంటిది బ్రహ్మకు పరము కాదు అనేటువంటి విషయం ఏదైతే ఉన్నది కదా, అది ఎంత గొప్పది అంటే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలము ఈ లోకం లోపల భోగభాగ్యాలు, పరలోక ప్రాప్తి, రకరకాల కర్మ దాని యొక్క అనుష్ఠానము, దాని యొక్క ఫలితం. మళ్ళీ తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు అన్నట్టు. ఇట్లా లోకాంతరాల లోపల గొప్ప గొప్ప లోకాలను పొంది పుణ్యం క్షయించిన తర్వాత మళ్ళీ మానవుడిగా జన్మిస్తాడు. మోక్షం కొరకు విధిగా మానవుడు జన్మించవలసిందే, ఇక్కడనే సాధనలు చేయవలసిందే. కాబట్టి పరమార్థ సాధన ముందు వేదోక్త కర్మానుష్ఠాన ఫలాలన్నీ నశ్వరమైనటువంటి ఇంద్రియాలు, మనసుకు సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానం అనేటువంటి అతీంద్రియానికి సంబంధించినటువంటిది. కాబట్టి దాటేస్తున్నాడు. అతీంద్రియ స్థానం ఎటువంటిదంటే ఈ కర్మానుష్ఠాన ఫలములను దాటేస్తున్నాడు. బ్రహ్మమే తానై కూర్చునేటువంటిదే యోగ మార్గం. దాని ప్రయత్నం మనసు లోపల వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా వాడు దాన్ని అందుకున్నదాకా ఆగడు. కాబట్టి ఇంకా వాడు వేదోక్త కర్మానుష్ఠాన ఫలానికి మించిపోతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం లోపల చెప్పబడుతున్నది. 45, 46, 47 రేపు 3 శ్లోకాలు ఉంటాయి. దాంతో భక్తి షట్కం అనేటువంటిది, అదే కర్మషట్కం అనేటువంటిది మొదటి 6 అధ్యాయాలు కర్మషట్కము, రెండవ 6 అధ్యాయాలు భక్తి షట్కము, మూడవ 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం. షట్కం అంటే 6 అధ్యాయాలు. రేపటితోని ఈ కర్మషట్కం అనేటువంటిది ముగిసిపోతుంది మనకు. ఇట్లా అన్నంత మాత్రాన ఈ షట్కం లోపల జ్ఞానం లేదని కాదు, భక్తి లేదని కాదు. తర్వాత భక్తి షట్కం లోపల కర్మ లేదు, జ్ఞానం లేదనే సమస్య లేదన్నట్టు. తర్వాత జ్ఞాన షట్కం లోపల భక్తి లేదు, కర్మ లేదనే భావం లేదు. అన్నీ ఎక్కడ పోయినా కానీ అన్నీ సువ్యవస్థితంగా భగవద్గీత లోపల ఉన్నాయి. అయినంత మట్టుకు మనం చెప్పుకుంటూ పోదాం. ఇవన్నీ టాప్ స్పిరిచువల్ ఏమంటారు, ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప రహస్యాలు.
స్పిరిచువల్ సూపర్ టెక్నాలజీ అన్నట్టు ఇది మొత్తం మీద. ఆధ్యాత్మికం లోపల చాలా గొప్ప ఇంతకు మించి ఏముండదు, అటువంటి రహస్యాలు కూడా లోపల చెప్తా ఉన్నాడు. జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ అర్థమైతే, లేనటువంటి వాళ్ళకు దేవుడు దిగి వచ్చి చెప్పిన అర్థం కావు. ధన్యవాదాలు.